సో కమింగ్ టు ఒకటి అడుగు డైలాగ్స్ చాలా బాగా రవి చాలా బాగా రాశాడు. ఈవెన్ ట్రైలర్లో వచ్చింది ఒకటి, మాంగళ్యం తొందరనే అంటారు కానీ మాంగళ్యానికి తొందరలా అని అనలేదు. సో అవి చాలా క్యాచీగా ఉంటాయి. సో అలాంటివి అక్కడ అంటే ఆడియన్స్కి వాడుకు పదలాగా ఉండాలండి. అంటే మనం మాట్లాడుకునే పదంలోనే కామెడీ రావాలండి. మాంగళ్యం తంతునానే అని ప్రతి వాళ్ళు వినుంటారు. అందుకనే మాంగళ్యం తంతునానే అన్నారు కానీ తొందరైనా అనలేదు అని చెప్తుంటారు. అంటే అలాంటిది మీ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు ఏంటంటే, సార్ కామెడీ ఏం చేద్దాం అంటే, చాలా రోజుల తర్వాత నేను కామెడీకి వచ్చినప్పుడు స్పూఫులు చేసాం, స్లాప్ స్టిక్ చేసాం. ఇప్పుడు ఇది ఏ జోనర్ ఆఫ్ కామెడీ ముందు మీరు డిసైడ్ అవ్వాలి కదండి, ఎలా మీ ప్రాజెక్ట్ పొట్రే చేద్దాం అనుకున్నాను. మీరు డైరెక్టర్ గారు అండ్ రవి గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ స్పూఫులు అందరూ చేసేస్తున్నారు ఇవాళ, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు లేకపోతే టిక్టాక్లో ఉన్న వాళ్ళు అందరూ చేసేస్తున్నారండి. సో ఇట్స్ బికమ్ ఓల్డ్. స్లాప్ స్టిక్ మీరు చాలా చేశారు. ఇది వీఆర్ టాకింగ్ అబౌట్ జెన్యూన్ ప్రాబ్లం చెప్తున్నప్పుడు, ఈ జెన్యూన్ ఒక ఆర్గానిక్ కామెడీ చేస్తే బాగుంటుందండి. దీంట్లోంచి కథలోంచి కామెడీ పుట్టిద్దాం కానీ మనం కామెడీ కోసం కథ వద్దు అని ఫస్ట్ అనుకున్నామండి. సో అలాంటిటప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటి డైలాగ్స్ అండి, అంటే మంగళం తంతునానైనా కానీ. మాకు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏముందంటే రెండు ఉన్నాయి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ హ్యాస్ టు బి ఫన్నీ, ఆ వన్ లైనర్స్ లాగా ఉండాలంటే, బట్ ద సేమ్ టైం ఎక్కడికి వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సినిమాకి వచ్చినప్పుడు కొంచెం ఎమోషన్కి వెళ్తుందండి. సో ఆ రెండు బ్యాలెన్స్ చేసి రైటర్ కావాలండి. సో అబ్బు రవి గారు ఆయన కామెడీ చేస్తున్నారు అండ్ ఇలాంటి నాంది కానీ అంటే నా ముందు సినిమాలు చేస్తున్నారు మారేడుమల్లి కానీ ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ బాగా రాయగలుగుతారండి. సో ఇదైతే రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుందని ఆయన రావటం, ఆయన సజెషన్ తోటి ఆర్గానిక్ కామెడీకి వెళ్ళటం. సో అందుకనే మీ క్యారెక్టర్స్ కోసం పెట్టండి, ఇప్పుడు ఈ క్యారెక్టర్ రావాలి, ఇక్కడ నవ్వించాలి అని ఎవరిని ఇంక్లూడ్ చేయలేదండి. కథల నుంచి సిచ్యువేషనల్ కామెడీ, ఆ సిచ్యువేషన్ వచ్చే కామెడీ ప్లస్ మన ఇంట్లో అమ్మ అన్న క్యాజువల్ టాక్ అంటే ఎలా ఉంటుందండి. ఇప్పుడు మరదలు ఉంటుందండి. మరదలు అంటే మేనమామ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మరదలు అయినప్పుడు మేనమామ కూతురు అయినప్పుడు ఇంకా చనువు ఒకటి ఉంటుంది కదా, బావ అనే ఒక చనువు ఉంటుంది. ఇంకా తెలియకుండా ఒక వేసేస్తుంటుంది కౌంటర్లో. జేమీ లివర్ చేసిందండి ఆ క్యారెక్టర్. నన్ను తిట్టేస్తుంటుంది. నా పెళ్లి గురించి ప్రతిసారి ప్రతి పెళ్లికి ఒక పట్టు చీర కొనుక్కుంది అనుకుంటుంది, ఒక 50 పట్టు చీరలు పోగు చేసుకున్నాను. సో ఇలాంటి క్యారెక్టర్ అండి. బావగారి పేరు చెప్పి నేను 50 పట్టు చీరలు కొనుక్కున్నాను. ఇలాంటి దానికి కూడా ఉంది కదా ట్రైలర్లో. అవునండి, జెన్యూన్గా తనకి ఏంటంటే ఇప్పటివరకు అందరూ బావగారిని రిజెక్ట్ చేశారు, ఫస్ట్ టైం బావగారు ఒక రిజెక్ట్ చేశారు. సో అది నేను అలా రిజెక్ట్ చేయటం, ఎందుకంటే అందరూ నన్ను నా మొహం మీద నో చెప్పిన వాళ్ళే కానీ నేను ఫస్ట్ టైంలో అంటే ప్రతిదానికి షాక్ అండి అమ్మాయికి. సో అలాంటి ఆట పట్టించి మరదలు, బట్ అక్కడ ఎంత మరదలు చెప్పినా కూడా అంటే బయట అంటే ఇప్పుడు బయట ఎవరో ఒకరు ఇంకొకరు కౌంటర్ వేస్తే ఫ్రెండ్ రే మొయ్ అని చెప్పేయచ్చు, మరదలు వేస్తే అది చెప్పలేం. అక్కడో తెలియకుండా హిట్ అవుతుంటుందండి. అక్కడ నుంచి ఆడు ఫీల్ అవుతుంటాడు అండ్ ఆడియన్స్ కూడా పాపం ఎక్కడో మళ్ళీ ఆడు ఒక డిప్రెస్ అవుతున్నాడు, వాడు ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అంత చేసినా కూడా బయటకు లోపలికి వచ్చేటప్పుడు ఆడు ప్రపంచం ఆడు బెడ్రూమ్లో ఆడు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తుంటే ఆడు తోడు లేదు. ఆ తోడు లేనప్పుడు మదర్ ఏం ఫీల్ అవుతుంటారు, నా కొడుకు పెద్ద కొడుకు తోడు లేదని ఆవిడ ఫీలింగ్, బావగారికి పెళ్ళి అయితే నాకు ఒక అక్క వస్తుందని మరదల ఫీలింగ్, అన్నయ్యకి పెళ్ళి అయితే బాగుంటుందని తమ్ముడు ఫీలింగ్. సో ఇట్స్ ఒక మంచి బ్యూటిఫుల్ ఒక అంటే వెరీ మన దాన్ని ఏమంటారండి, మనం ప్రతి ఇంట్లో జరిగే కుర్రాడులో ఉంటాడండి. అంటే ఇలాంటి కొడుకు కావాలి అనుకోవచ్చు మీరు, ఘనాలాంటి కొడుకు.